Hello guys, welcome to the class. Jujutsu Kaisen chapter 261 explanation కి స్వాగతం. లాస్ట్ చాప్టర్ లో గోజో రాబోతున్నాడని తన ఐస్ ని చూపించి టీజ్ చేశారు అండ్ కమ్యూనిటీ అంతా గోజో తిరిగి రాబోతున్నాడని పండగ చేసుకున్నారు. కొంతమంది అది గోజో కాదని థియరీలు చెప్తే కొంతమంది అది గోజోనే అని థియరీస్ చెప్పారు. అందులో నేను కూడా ఒకరిని. ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు గేగే చాప్టర్ నంబర్ 261 రిలీజ్ చేశాడు. మనం చెప్పినట్టుగానే అక్కడ ఉన్నదైతే మాత్రం గోజోనే, బట్ ఇక్కడే పోకిరి రేంజ్ లో ఓ ట్విస్ట్. అక్కడ ఉన్నది గోజోనే అయినా గోజో హెడ్ కి స్టిచెస్ ఉన్నాయి. కెంజకు ఏమో అని భయపడి చచ్చా, బట్ అది కెంజకు కూడా కాదు, యూతా ఒక్కట్సు. అవును, మీరు విన్నది కరెక్టే. అసలు ఈ చాప్టర్ లో ఏం జరిగింది, ఎందుకని యూతా గోజో బాడీని కంట్రోల్లోకి తీసుకున్నాడు, గోజో తిరిగి రావడానికి ఇంకైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది లేట్ చేయకుండా వీడియోలో తెలుసుకుందాం. సో యూజీ అయితే వాళ్ళ బ్రదర్ చోసో గురించి పగ తీర్చుకోవడానికి సుకున చెస్ లో చేయి పెట్టి తన గుండెను పీక్ బయట వేయడానికి రెడీగా ఉంటాడు. ఆ టైంలో సుకున తన డొమైన్ ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో సుకున ఒక స్ట్రాంగ్ ప్రిజెన్స్ ని ఫీల్ అవుతాడు. తల లేపి చూస్తే తనకు కనిపించింది గోజో. సుకున ఆశ్చర్యంతో తన కళ్ళని తనే నమ్మలేకపోతాడు. సుకున ఏంది జుజుట్సు కైసెన్ చదివి ఏ ఒక్కడూ నమ్మలేకపోయాడు. గేగే రైటింగ్ అనేది రూత్లెస్ గా ఉంటుందని నాకు తెలుసు, బట్ మరీ ఈ రేంజ్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని గురించి మళ్ళీ లాస్ట్ లో మాట్లాడుకుందాం. బ్యాక్ టు ద చాప్టర్. యూజీని కొట్టి పక్కనకేసి తన ముందరున్నది గోజో కాదు యూతా అని రియలైజ్ అయ్యి, నువ్వు ఇంత చేయగలుగుతావని నేను ఎప్పుడు అనుకోలేదు యూతా అని అంటాడు. ఇంతకీ యూతా ఎందుకు గోజో బాడీలో ఉన్నాడు అనేది మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపిస్తారు. ఒకవేళ సుకునాతో గోజో గనక ఓడిపోతే అండ్ సుకునాతో ఫైట్ చేయడానికి ఏ ఒక్కరు మిగలకపోతే కెంజకు టెక్నిక్ యూజ్ చేసి గోజో బాడీని కంట్రోల్లోకి తీసుకోవాలనేది యూతా ప్లాన్. ఈ ప్లాన్ ని యూతా వాళ్ళ టీమ్మేట్స్ తో చెప్పినప్పుడు వాళ్ళ టీమ్ లో కొంతమంది సర్ప్రైజ్ అవుతారు, కొంతమందికి అసలు ఈ ఐడియానే నచ్చదు. మాకి అయితే ఈ ఐడియా వినగానే రిజెక్ట్ చేస్తుంది. అండ్ హకారి ఏమో ఒకవేళ మేమందరం ఓడిపోయి ప్రపంచం ఎండ్ అవబోతుంది అన్నప్పుడు నీకు నచ్చింది నువ్వు చేసుకో యూతా అని చెప్తాడు. కాసుకాబే యూతాతో కెంజకు టెక్నిక్ యూజ్ చేసే బదులు గోజో డెడ్ బాడీని యూజ్ చేసి లిమిట్లెస్ టెక్నిక్ ని కాపీ చేయొచ్చు కదా అని అడుగుతాడు. దానికి షోకో గోజో యొక్క లిమిట్లెస్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా 6 ఐస్ కావాలి అండ్ 6 ఐస్ ని కూడా కాపీ చేయడం కుదరదు, ఎందుకంటే అవి గోజో బాడీలో ఒక పార్ట్ కాబట్టి. సో ఇప్పుడు సుకునాని కౌంటర్ చేయడానికి గోజో యొక్క లిమిట్లెస్ కర్స్ టెక్నిక్ యూజ్ చేయాలి అంటే గోజో బాడీని కంట్రోల్లోకి తీసుకోవడం తప్ప వేరే దారి లేదు. ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటే మాకి యూతాతో ఒకవేళ నువ్వు గోజో టెక్నిక్ ని కాపీ చేయగలిగిన రీకా మేనిఫెస్ట్ చేసిన తర్వాత 5 మినిట్స్ మాత్రమే యూజ్ చేయగలవు కదా, ఆ 5 మినిట్స్ తర్వాత నీ పరిస్థితి ఏంటి అని యూతా అడుగుతుంది. సో నార్మల్ గా యూతా ఎవరి కర్సిడ్ టెక్నిక్ నైనా కాపీ చేస్తే ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే అది యూజ్ చేయగలుగుతాడు. ఆ 5 మినిట్స్ తర్వాత యూతా పరిస్థితి ఏంటి అనేది మెయిన్ క్వశ్చన్. సో దానికి మేమే 3 పాసిబిలిటీస్ చెప్తుంది. కెంజకు కర్సిడ్ టెక్నిక్ ని యూతా యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఆ కర్సిడ్ టెక్నిక్ ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయలేక తన సోల్ అండ్ బాడీ బ్రేక్ అయ్యి తను చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే కెంజకు టెక్నిక్ ని కన్సిస్టెంట్ గా కాకపోయినా ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో, అంటే అప్పుడప్పుడు యూజ్ చేసినప్పటికీ కొన్ని నెలల తర్వాత లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత యూతా చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా థర్డ్ వన్ ఏంటంటే ఆ కర్సిడ్ టెక్నిక్ ని ఒక్కసారి యూజ్ చేసేసిన తర్వాత గోజో బాడీలోనే యూతా జీవితాంతం ఉండిపోవాల్సి రావచ్చు. సో ఈ మాటలు విన్న యూతా ఫస్ట్ తన డొమైన్ ని యూజ్ చేసి సుకునాతో ఫైట్ చేస్తానంటాడు. ఒకవేళ గెలవలేకపోతే ఆ తర్వాత లాస్ట్ రిసోర్ట్ గా గోజో బాడీని తీసుకుంటానంటాడు. మాటికొస్తే యూతా గోజో బాడీని తీసుకుంటా అనడం మాకీకి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఒకవేళ గోజో బాడీలోకి యూతా గనక వెళ్తే యూతాకి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. సో తన ఫ్రెండ్ అయిన యూతాని పోగొట్టుకోవడం మాకీకి అస్సలు ఇష్టం లేదు. సో మాకీ యూతాతో నువ్వు కూడా మాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు ఈ పని అస్సలు చేయకు అని చెప్తుంది. ఆ మాట వినగానే యూతాకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే గోజో తన జీవితాంతం అందరితోనూ ఉన్న ఒక్కడిగానే బ్రతికాడు. స్ట్రాంగెస్ట్ అనే బిరుదు గోజోకి ఒంటరితనాన్ని తప్ప ఏమీ ఇవ్వలేదు. అండ్ తనని పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఒక వెపన్ లానే ట్రీట్ చేశారు. అండ్ ఒక్కరు కూడా గోజోని అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు. ఈ జుజుట్సు వరల్డ్ లో ఏం జరిగినా, ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని డీల్ చేయడానికి పంపించేది మాత్రం గోజోనే. అండ్ ఈ ప్రపంచంలో ఏదైనా గోజోకి హ్యాపీనెస్ ఇచ్చిందంటే అది గెటో ఫ్రెండ్షిప్ మాత్రమే. ఎవెన్చువల్ గా గోజో దాన్ని కూడా పోగొట్టుకుంటాడు. గోజో నవ్వు వెనకాల ఒంటరితనాన్ని చూసింది యూతా మాత్రమే. చివరికి గోజో సుకునాతో ఫైట్ కి వెళ్తానన్నప్పుడు కూడా అందరూ కలిసి తననొక్కడిని మాత్రమే పంపిస్తారు. అండ్ ఆ టైంలో కూడా గోజో వెనకాల వెళ్తా అన్నది యూతా మాత్రమే. ఈ కర్సిడ్ స్పిరిట్స్ ఉన్న వరల్డ్ లో ఈ మోన్స్టర్స్ నుండి కాపాడడానికి ఒక మోన్స్టర్ కావాలి. ఇన్ని రోజులు ఆ పని గోజో చేశాడు. గోజోని జస్ట్ 1 మంత్ సీల్ చేసినందుకే ప్రపంచం అనేది అల్లకల్లోలంగా మారింది. దానికి షిబుయా ఇన్సిడెంట్ నిదర్శనం. సో గోజో చనిపోతే ఆ ప్లేస్ ని తీసుకోవడానికి ఎవరో ఒకరు రెడీగా ఉండాలి. అండ్ జుజుట్సు కైసెన్ మొదలైనప్పటి నుంచి గోజో పొజిషన్ ని తీసుకోగలిగింది ఒక్కడే ఒకడు, అది యూతా ఒక్కట్సు మాత్రమే. యూతా నార్మల్ గా పవర్ఫుల్ అయినప్పటికీ సుకునా అండ్ కెంజకు లాంటి మోన్స్టర్స్ తో పోరాడాలంటే యూతా సరిపోడు. సుకునా అండ్ కెంజకు వాళ్ళ హ్యుమానిటీని వదిలేశారు కాబట్టే, అంటే మోన్స్టర్స్ గా మారారు కాబట్టే వాళ్ళంత పవర్ఫుల్
పవర్ఫుల్ గా అవ్వగలిగారో అండ్ వీళ్ళు కనుక హ్యూమానిటీ గురించి అండ్ ఎథిక్స్ గురించి ఆలోచించుకుంటూ ఉంటే సుకునాని ఓడించడం అనేది అసాధ్యం. సో సుకునా ఎలా అయితే తన హ్యూమానిటీని వదిలి ఒక మోన్స్టర్ గా మారాడో యూతా కూడా తన హ్యూమానిటీని వదిలి ఒక మోన్స్టర్ గా మారడానికి రెడీ అవుతాడు. అండ్ దీని గురించే షిబుయా ఇన్సిడెంట్ తర్వాత గోజో హెడ్ మాస్టర్ యూగాని చంపినందుకు హైరప్స్ మొత్తాన్ని చంపడానికి వెళ్ళినప్పుడు యూతాకి అండ్ గోజోకి మధ్యలో తన బాడీ గురించి కన్వర్జేషన్ జరుగుతుంది. యూతా గోజోనే డైరెక్ట్ గా అడుగుతాడనమాట, ఒకవేళ మీరు ఓడిపోతే ఖచ్చితంగా నేను మీ బాడీని తీసుకుంటాను అని. దానికి గోజో కూడా నేను సుకునాతో ఓడిపోదలుచుకోవట్లేదు, ఒకవేళ పొరపాటున ఓడిపోతే ఎలాగో నేను చనిపోయి ఉంటా కాబట్టి నా బాడీని ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు అని గోజో అంటాడు. అండ్ అదే కాదు, యూతా ఫుజివారా క్లాన్ కి చెందిన వాడు కాబట్టి, అంటే గోజోకి డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి యూతా గోజో బాడీని కంట్రోల్ చేయడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. సో గోజో కూడా యూతాకి ఇదే చెప్తాడనమాట. మనం ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే గోజో బాడీని యూతా కంట్రోల్ లోకి తీసుకున్నాడు. యూతా కాకుండా కెంజకు గనక కంట్రోల్ లోకి తీసుకుని ఉంటే అది అస్సలు డైజెస్ట్ చేసుకోగలిగే వాళ్ళం కాదు. అండ్ గోజో బాడీని ప్రపంచాన్ని సేవ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు కాబట్టి గోజో సోల్ అనేది ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యూతాకి అండ్ సుకునాకి జరిగిన ఫైట్ లో యూతా హెవీగా ఇంజూర్ అయినప్పుడు తనని షోకో దగ్గరికి తీసుకొస్తారు. వాళ్ళ కర్సిడ్ ఎనర్జీస్ ని యూజ్ చేసి యూతా చనిపోకుండా జస్ట్ అలా కాపాడుతూ ఉంటారు. ఇంకా యూతాని కాపాడుకోవడానికి చేసేదేం లేక గోజో బాడీని యూజ్ చేయాలని డిసైడ్ అవుతారు. అండ్ షోకో యూతా గోజో బాడీని కంట్రోల్ లో తీసుకోవడం గురించి స్టార్టింగ్ నుండి పాజిటివ్ గానే ఉంటుంది. ఇంకా గోజో తిరిగి రాడు అనుకున్న తర్వాత షోకో గోజో బాడీని ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టి ఉంటుంది. యూతా తన మైండ్ ని స్విచ్ చేసే ముందర తనతో పాటు రీకా చిన్నప్పటి నుండి కలుసున్నందుకు తనకి థ్యాంక్ యూ చెప్తాడు. అండ్ తన రింగ్ ని లెఫ్ట్ హ్యాండ్ నుండి రైట్ హ్యాండ్ కి మార్చినందుకు సారీ చెప్తాడు. నార్మల్ గా జాపనీస్ కల్చర్ లో వెడ్డింగ్ రింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టుకుంటారనమాట. అది తీసి రైట్ హ్యాండ్ కి పెట్టుకున్నందుకు సారీ చెప్తున్నాడు. షోకో యూతాతో నేను ఆల్రెడీ గోజో బాడీని స్టిచ్ చేసేసాను, నువ్వు తన బాడీలోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నీ రివర్స్డ్ కర్సిడ్ టెక్నిక్ ని మాక్సిమం అవుట్పుట్ తో యూజ్ చేయని చెప్తుంది. అన్నట్టుగానే చేసి యూతా గోజో బాడీని కంట్రోల్ లోకి తీసుకోగలుగుతాడు. అండ్ మొత్తానికి ఒక గోస్ట్ లా సుకునా ముందు నిల్చుంటాడు. సో ఇప్పుడు అరైజ్ అవుతున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే యూతా గోజో బాడీలోకి వెళ్లడం వల్ల ఎంత పవర్ఫుల్ గా మారగలిగాడు అని. నార్మల్ గా కెంజకు మైండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే కెంజకు ఎవరి బాడీని అయితే కంట్రోల్ లోకి తీసుకుంటాడో వాళ్ళ కర్సిడ్ టెక్నిక్, మెమరీస్, బిహేవియర్ అండ్ టాక్టిక్స్ అన్ని మిమిక్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు యూతా కూడా గోజో యొక్క ప్రతి ఒక్క కర్సిడ్ టెక్నిక్ యూజ్ చేయగలుగుతాడు. అండ్ అదే కాకుండా గోజో సుకునాతో షింజుకులో ఫైట్ చేయడం అనేది యూతా బయట నుండి చూశాడు. అండ్ సుకునాతో ఫైట్ చేసిన ఎక్స్పీరియన్స్ గోజో మైండ్ లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి యూతాకి సుకునా యొక్క ప్రతి ఒక్క డ్రాబ్యాక్ తెలుసు. అండ్ వీళ్ళిద్దరు ఫైట్ మధ్యలోనే సుకునా డొమైన్ కి ఆన్సర్ గోజోకి తెలిసి ఉంటుంది. అంటే సుకునా యొక్క డొమైన్ ని టాకిల్ చేయడం యూతాకి చాలా ఈజీ అవుతుంది. అండ్ ప్రెసెంట్ లోకి వస్తే ఇప్పుడు గోజో బాడీ ఉంది కాబట్టి తనని గోజో అని పిలవాలో, యూతా మైండ్ ఉంది కాబట్టి యూతా అని పిలవాలో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే యూతా అనే పిలుస్తాను. మీరు కమెంట్ సెక్షన్ లో వీళ్ళిద్దరికి కలిపి మంచి పేరు పెట్టండి, నెక్స్ట్ వీడియోస్ లో అలానే పిలుస్తాను. సో యూతా ఇన్ఫైనైట్ వాయిడ్ ని అండ్ సుకునా మెలవలెంట్ స్ట్రెయిన్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఇక్కడితో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. యూతా గోజో బాడీని కంట్రోల్ లోకి తీసుకున్నందుకు తనకి ఏం జరుగుతుంది అండ్ సుకునా డ్రాబ్యాక్స్ అన్ని యూతాకి తెలుసు కాబట్టి సుకునా పరిస్థితి ఏంటి అనేది మనం నెక్స్ట్ చాప్టర్ లోనే చూస్తాం. అండ్ చాలా మందికి ఇంకా క్వశ్చన్ ఉంటుంది, ఇంకా గోజో తిరిగి వస్తాడా రాడా అని. గోజో తిరిగి రావడానికైతే ఇప్పటికీ ఛాన్స్ ఉంది, బట్ ఓన్లీ 1% ఛాన్స్ మాత్రమే. గెటో బాడీని కెంజకు కంట్రోల్ చేస్తున్నప్పటికీ షిబుయాలో గోజోని సీల్ చేస్తున్నందుకు గెటో చెయ్యి దానంతట లేచి కెంజకుని చంపడానికి ట్రై చేస్తుంది. అండ్ షిబుయా ఇన్సిడెంట్ లో టోజీ బాడీ ఒకటి సోల్ ని మింగేసి మరి తిరిగి కంట్రోల్ లోకి వస్తుంది. సో 1% ఛాన్స్ ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకో వర్స్ట్ న్యూస్ కూడా ఉంది, యూతా కెంజకు కర్సిడ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి కెంజకు కూడా గోజో బాడీని కంట్రోల్ లోకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. చెప్పలేం, గేగే గాడి ఏమైనా చేస్తాడు. అండ్ వీడంత పాపిస్ట్ రైటర్ ని నా జీవితంలో చూడలేదు. మనం చదవడం తప్ప ఏం చేయలేము. సో జూన్ 9th నెక్స్ట్ చాప్టర్ రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.